శరణాగతి. ఈ పదం వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? ఓటమి, బలహీనత, చేతులెత్తేయడం కదూ? అయితే రమణ మహర్షి చెప్పేదేంటంటే, నిజమైన శరణాగతి బలహీనత కాదు, అదొక అపారమైన శక్తి అంట. ఇంతకీ ఏంటా శక్తి? దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, చాలామందికి వచ్చే మొదటి డౌట్ ఇదే. శరణాగతి అంటే ఇంక మన ప్రయత్నాలన్నీ ఆపేసి జరగాల్సింది జరుగుతుందిలే అని వదిలేయడమేనా? ఇది చాలా కామన్గా ఉండే అపోహ. మరి దీని వెనుక ఉన్న అసలు నిజమేంటో ఒకసారి చూద్దాం. అసలు విషయంలోకొస్తే శరణాగతి అంటే ఓడిపోవడం కానే కాదు, ఈ సృష్టికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంది అని గుర్తించడం, ఆ విధానానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడం అనమాట. ఇది బలహీనత అస్సలు కాదు, ఇది ఒక లోతైన అవగాహనకి చిహ్నం. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే మనం సృష్టి విధానం అనే ఒక ముఖ్యమైన ఐడియాని చూడాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో జరిగే ప్రతీదీ ఒక పెద్ద కాస్మిక్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అంటే ఏంటి? మన జీవితంలో జరిగే సంఘటనలు ఏవీ యాదృచ్ఛికం కాదనమాట. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్నాయి. ఇదంతా ఒక పెద్ద విశ్వవ్యవస్థలో ఒక భాగం. ఇక్కడ చూడండి, ఎంత పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారో. సాక్షాత్తు రావణుడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, అపారమైన శక్తివంతుడు. కాని ఆయన కూడా ఆ విశ్వ ప్రణాళికలో ఒక పాత్ర మాత్రమే. తనకున్న శక్తితో కూడా ఆ కథని మార్చలేకపోయాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? వ్యక్తిగత శక్తికి, ఆ విశ్వ నియమానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తోంది కదా. సరే, అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అంటున్నారు, బానే ఉంది. మరి మన పాత్ర ఏంటి? మన ఉనికి ఏంటి? అన్నీ నేనే చేస్తున్నాని మనం ఫీలవుతాం కదా. ఆ అహంకారానికి, అసలు వాస్తవానికి మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కంపారిజన్ చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు మన అహం ఏమనుకుంటుంది? అన్నీ చేసేది నేనే. కాని అసలు రియాలిటీ ఏంటి? శరీరం తన స్వభావం ప్రకారం తన పని అది చేసుకుంటూ పోతుంది. మనమనుకుంటున్న ఈ నేను అనేది దాన్ని గమనించే ఒక సాక్షి మాత్రమే. రమణ మహర్షి దీన్నే బాహ్యలక్షణ అని పిలిచారు. అంటే మన బాడీ చేసే పనులు మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే జరిగిపోతాయి. అవి ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయి, అంతేగాని మనం అనుకున్నందువల్ల కాదు. ఉదాహరణకు, ఒకరు బైక్ మీద నుంచి కింద పడ్డారనుకోండి, వాళ్ళు కావాలని పడతారనుకుంటున్నారా? లేదు గదా. అది ఎన్నో కారణాల వల్ల, అంటే ఆ రోడ్డు సరిగ్గా లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ అవ్వడం, ఇలా ఎన్నో కారణాల వల్ల జరుగుతుంది. ఇదంతా ఆ సృష్టి విధానంలో ఒక భాగం. దీని బట్టి ఏం తెలుస్తోంది? జరిగే ఫలితాలు మన కంట్రోల్లో ఉండవు అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్లోకి వెళ్దాం. అదేంటంటే అద్భుతం. ఈ కొత్త పర్స్పెక్టివ్తో చూస్తే మనం మిరకల్ అని దేన్నంటామో దాని మీనింగే మారిపోతుంది. సాధారణంగా మనం ఏమనుకుంటాం? మనం బస్టాప్కి లేటుగా వెళ్ళిన రోజు బస్సు కూడా మనకోసం లేటుగా వచ్చింది అనుకోండి, అబ్బా అద్భుతం జరిగిందిరా బాబూ అనుకుంటాం. ఎందుకంటే అది మనకు అనుకూలంగా జరిగింది కాబట్టి. కాని ఇక్కడ రమణ మహర్షి చెప్పేదేంటంటే, అసలు సిసలైన అద్భుతం ఆ ఒక్క బస్సు లేటుగా రావడం కాదు. అసలు అద్భుతమేంటంటే ఈ గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, అసలీ మొత్తం విశ్వం బస్సులతో సహా అన్నీ రోజూ ఒక పద్ధతి ప్రకారం ఎలాంటి తప్పుల్లేకుండా నడుస్తున్నాయే, అదే అసలైన అద్భుతం. గ్రేటెస్ట్ మిరకిల్ అదే. అవును, ఈ సృష్టి అనే మహా అద్భుతం ఎప్పుడో ఒకసారి జరిగేది కాదు. ఇది ప్రతిరోజూ, ప్రతి క్షణం 24/7 కంటిన్యూయస్గా జరుగుతూనే ఉంది. ఓకే, ఇదంతా విన్న తర్వాత మనలో చాలామందికి ఒక్క ప్రశ్నొస్తోంది. అంతా ముందే రాసిపెట్టి ఉంటే, అంతా ప్లాన్ ప్రకారమే జరిగితే, మరి మనం చేసే ఈ పూజలు, సాధనలు, ఆధ్యాత్మిక ప్రయత్నాలు, వీటికర్థమేంటి? ఎందుకు చెయ్యాలి? ఇక్కడే అసలు పాయింటుంది. మనం చేసే సాధన బయట ప్రపంచాన్ని మార్చడానికి కాదంట, మన లోపల ఉన్న దృష్టిని మార్చుకోవడానికి. ఒక దుమ్ము బట్టిన అద్దముందనుకోండి, దాన్ని తుడిస్తే మన ప్రతిబింబం క్లియర్గా కనిపిస్తోంది కదా. అలాగనమాట సాధన అంటే మన మనస్సు మీద ఉన్న ఆ దుమ్ముని తుడిచి అసలు నిజాన్ని స్పష్టంగా చూడటమే. ఇక్కడ వాడిన పోలిక చూడండి ఎంత బాగుందో. దైవత్వం అనేది మనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిలాంటిదట. అంటే అది ఆల్రెడీ మనదే,
మన దగ్గరే ఉంది. సాధన అనేదేంటంటే ఆ ఆస్తిని గుర్తించి దాని మన సొంతం చేసుకుని అనుభవించే ప్రాసెస్ మాత్రమే. సో ఈ సాక్షాత్కారం అనే మార్గంలో ఈ స్టెప్స్ చూడండి. ఫస్ట్, సాధన మొదలుపెట్టడం. తర్వాత మనసులో ఉన్న నెగటివిటీని, ఆ అడ్డుగోడల్ని శుభ్రం చేసుకోవడం. అప్పుడు నిజం మన లోపలే ఉందని రియలైజ్ అవ్వడం. ఫైనల్గా ఆ నిజాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవడం. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఈ మొత్తం అవగాహన, ఈ శరణాగతి, ఇవన్నీ మనల్ని అల్టిమేట్ గోల్ అయిన పరమశాంతి దగ్గరికి ఎలా తీసుకెళ్తాయో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. శరణాగతి అంటే ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోవడం కాదు. అది నేను చేస్తున్నా అనే అహంకారాన్ని వదిలేసి ఆ కాస్మిక్ ఫ్లోతో పాటు కలిసి ప్రవహించడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా తెలివైన, చైతన్యవంతమైన చర్య. ఒక్కసారి ఆలోచించండి. అన్నీ నేనే కంట్రోల్ చేయాలి, అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి అనే భారాన్ని మనం వదిలేస్తే ఎలా ఉంటుంది? ఆ టెన్షన్, ఆ యాంగ్జైటీ అన్నీ పోతాయి. మన నిజమైన పాత్రేంతో యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు దొరికేదే ఆ పరమశాంతి. రమణ మహర్షి చెప్పిన మొత్తం బోధనల సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఎప్పుడైతే నేను చేసేవాడిని, నేను కర్తను అనే నమ్మకం మనలోంచి పూర్తిగా కరిగిపోతుందో అప్పుడు మిగిలేది పరమశాంతి ఒక్కటే. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి, యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తుంటాం. కానీ ఒకవేళ అన్నింటికన్నా గొప్ప యాక్షన్ ఏమీ చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించడమే అయితే ఆలోచించండి.